ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో అన్ని విషయాలు ప్రయత్నించి అలసిపోయావా? ముందుకు ఇంకా నడవలేని పరిస్థితి ఉందా? ఇంకా అడుగు పెట్టలేనంతగా అలసిపోయావా? ఒకవేళ నీ ఉద్యోగ విషయం కావచ్చు, నీ భవిష్యత్తులో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ పరిచర్లో కావచ్చు, అలసిపోయి ఉన్నట్లా అయితే దేవుడి ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ విషయంలో అయితే అలసిపోయావో దేవుడు గుర్తించి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా నేను బలపరచాలని ఆశపడుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. ఇర్మీయా 31:24లో రాయబడింది, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. దేవుడంట అలసిపోయి ఉన్నావు కదా, నీ ఆశని తృప్తిపరుస్తాడంట. ఏదో ఆశపడి ఇల్లు కట్టుకోవాలని కావచ్చు, వివాహం జరిగితే బాగుంటుందని కావచ్చు, గర్భఫలము కలిగితే బాగుంటుందని కావచ్చు, వ్యాపారమును దేవుడు దీవిస్తే బాగుంటుందని కావచ్చు, ఏదో విషయం ఆశించి ఎదురు చూసి అలసిపోయావా? దేవుడు చెప్తున్నాడు, అలసి ఉన్న నీ ఆశను బిడ్డ నేను తృప్తిపరుస్తాను. ఇంకెందుకు నీ జీవితంలో సందేహం? నమ్ము. ఏ విషయములు అయితే ఆశించి ఎదురు చూచి అలసిపోయావో దేవుడు నీ ఆశను తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి ప్రభువా, నేను కూడా పలానా విషయంలో అలసిపోయాను ప్రభా, ఎదురు చూచి ఆశపడి నన్ను కూడా తృప్తిపరచు ప్రభా. నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దేవుడు నీ ఆశను తృప్తిపరిచి నీ అలసటను తొలగిస్తాడు. నమ్ము, అద్భుతాలు పొందుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాం. ఎంతమంది అయితే వాక్యం వింటున్న ఈ సమయంలో అలసిపోయి ఉన్నారో, ఆశపడి ఎదురు చూచి ఏ అద్భుతము ఆశీర్వాదం పొందుకోకుండా అలసిపోయి ఉన్నారో, వారి అలసటను తొలగించి ఆశను తృప్తిపరుస్తానని వాగ్దానం చేసి ఉండగా అట్లా తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.